హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ హాలిడేస్లో పిల్లలకి ఏ స్నాక్స్ చేయాలని చాలా ఆలోచించేస్తూ ఉన్నారా? ఇలా జంతికలు ఒక్కసారి చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇవే కావాలని అడుగుతారు. అంత బాగుంది రెసిపీ అయితే. కొలతలతో సహా చెప్తున్నాను, రెసిపీ ప్రాసెస్ చూపించేస్తాను రండి. 1 కప్పు శనగపిండికి 3 కప్పులు బియ్యపిండి జల్లిచ్చేసుకుని 2 కలిపేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్టు, అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. అంటే పిండి క్వాంటిటీని బట్టి కారం అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దాని తర్వాత వాము కొంచెం వేసుకొని వేడి వేడి పాలు, అంటే కాచి చల్లార్చిన పాలతోటి చేస్తే జంతికలు చాలా బాగున్నాయి, క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా కూడా ఉన్నాయి. సో వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వేడి పాలు వేస్తేనే చాలా బాగుంటుంది. చూసుకుని కలుపుకుని ఇలాగ చపాతీ పిండిలా ముద్దగా చేసుకోవాలన్నమాట. ఫైనల్గా కొంచెం ఆయిల్ తోటి కలుపుకుంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంది. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. అలాగే దీనికి కారంగా బదులు పచ్చిమిర్చి అల్లం వేసి మిక్సీ పట్టి కూడా వేయచ్చు, అలా అయినా చేయొచ్చు. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసండి, బట్ పాలతో మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది రెసిపీ. ఇప్పుడు గిద్దెలకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి 2 సైడ్స్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా జంతికల షేప్ వచ్చాక బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత సెకండ్ సైడ్కి షిఫ్ట్ చేసుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. సో రెడీ అయిపోయినాయి ఫైనల్గా జంతికలు. మాత్రం చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్.